హాయ్ బ్రో. చూస్తున్నా బ్రో. సో బిగ్ బాస్ ఇంకా 1 వీకే ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? ఇక ఏముంది, బిగ్ బాస్ అయిపోద్ది, నెక్స్ట్ ఏంటి ఏ షో మీద పడాలి అని చెప్పి చూసుకుంటూ ఉన్నాం. సో బిగ్ బాస్ అయిపోతుంది కాబట్టి మీరు బాధపడుతున్నారు ఏమన్నా? బాధేముందండి, బాధేముంది. ఎన్ని రోజులుగా బిగ్ బాస్ ఉంది, ఏందిరా బాబు ఇతంట అనుకున్నాము. మరి ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళిపోతున్నప్పుడు బాధపడ్డాం ఎందుకో. ఏదైనా గడిచిన కాలం నడిచే దారి, అది ఎప్పుడు మారదు. ఇది అంతే. బిగ్ బాస్ లో చూసి ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకోవాల్సిన విషయం ఏమైనా ఉన్నాయా అందులో? బిగ్ బాస్లో చూసి నేర్చుకునేది ఏముంది, నాకైతే నేర్చుకునేంత ఏం రాలేదు. దాంట్లోంచి అంత స్టఫ్ ఏం లేదు. ఏముంటుంది, 100 రోజులు ఫోన్ లేకపోయినా మనుషుల మధ్య మంచిగా ఉండొచ్చు అని చెప్పి తెలిసారులే. కానీ ఫోన్ లేకపోయినా అంటే మనకు డబ్బులు ఇస్తున్నారు కదా, మరి ఊరికే కాదు కదా లోపల ఉండేది. ఫోన్ లేకుండా ఫ్రీగా ఉండమంటే వాడు ఉంటాడా? అది. సో మీ ఫేవరెట్ ఎవరు? కళ్యాణ్ పడాలా. ఎందుకు కళ్యాణ్ పడాలా? ఇదే జెన్యూన్ ప్లేయర్. నిజంగా చెప్పాలంటే చాలా మంచిగా ఆడతాడు. ఏ గేమ్నైనా కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు. కొంచెం చిన్నోడేలే కానీ మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువ. చాలా మంచిగా మాట్లాడతాడు, చాలా మంచిగా ఆడతారు కాబట్టి లైక్. అంటే స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టయితే అంతగా గేమ్ ఏం కనిపించదు, అంత హైప్ కూడా ఆయనకి లేదు. సో ఫ్యామిలీ వీక్ తర్వాత ఎక్కువ హైప్ వచ్చింది, గేమ్ కూడా మంచిగా ఆడుతున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ వీక్ అంటే ఆయన స్టార్టింగ్లోనే జనాల్లో తెలిసిపోవడానికి ఆయన సెలబ్రిటీ ఏం కాదు. సో సెలబ్రిటీగా లోపలికి వెళ్ళిన వాళ్ళే స్టార్టింగ్ వీకే వెళ్ళిపోయారు. కానీ ఆయన సెలబ్రిటీ ఏం కాదు కదా స్టార్టింగ్ నుంచి తెలుసుకోవడానికి జనాలు. అది. సో ఈజ్ అ కామనర్ తన వంతుగా తను కనబడడం కోసం చాలా కష్టపడాలి. సో ఇది కూడా చాలా కష్టపడి కనబడతాడు కాబట్టి నో వరీ. సో ఈసారి కమెడియన్ కప్పు కొడతారని చెప్పి అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? కొట్టచ్చు, తప్పులేదు. ఎందుకంటే కళ్యాణ్ పడాలా కాకపోతే నెక్స్ట్ నేను ఈమెయిల్ పేరే చెప్తాను. అది. సో తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఏముంది తనుజ గేమ్, ఎక్కడ గేమ్ ఏం లేదు. అంత ఈజీగా చెప్పేసారు ఏంటి? ఇప్పుడు లేడీ టైటిల్ అరే తనుజ గేమ్ ఏం లేదు ఇట్లా చెప్తే ఓకేనా? లేడీ టైటిల్ విన్నర్ అంటున్నారు కదా, సో లేడీ టైటిల్ విన్నర్ ఎవరు అంటారా? లేడీ సంజన గారు ఉన్నారు కదా, మరి గట్టిగా తనుజ కంటే సంజన గారు ఇంకా చాలా బెటర్. మరి వాళ్ళిద్దరిలో ఎవరు బాగా గేమ్ ఆడతారు? సంజన గారు వెళ్ళదు, నేను పంపియా. కళ్యాణ్ పడాలా, కళ్యాణ్ నించోవాలా, కళ్యాణ్ కూర్చోవాలా, కళ్యాణ్ పడాలా. చేయడు. సో కళ్యాణ్ ఉంటేనే తనుజ అంటారా? అంతే. ఎందుకంటే కళ్యాణ్ వెనకాల తనుజ పడుతుంది. ఇప్పుడు కళ్యాణ్ తనుజ వెనకాల పడతలేడు, అది ఎవడు గమనిస్తలేడు, నేను గమనించాను. ఎందుకు తను విన్ అయిపోతారనా? అంతే కదా, మరి ఎవరికైనా తెలిసింది కదా, బయట గ్రాఫ్ తెలిసింది, మధ్యలో ఫ్యామిలీ వీక్లు వచ్చినాయి. అది. సో ఎంఎన్ఎల్ ఫేక్ గా ఆడుతున్నారని చెప్పి అంటారు, దానికి మీరేమంటారు? సో ఎవరికైనా కానీ సొంత స్వార్థాలు కొన్ని ఉండాలి. సో నా తరఫున అయితే అది ఫేక్ ఏం కాదు. ఇప్పుడు ఎవడైనా బిగ్ బాస్కి గెలవాలనే వచ్చాడు భయ్యా. నేను వచ్చి బిగ్ బాస్లో ఒకరికి సహాయం చేయాలని ఎవరు రాలేదు. కానీ ఇక్కడ ఎందుకో మరి వచ్చి సహాయాలు అది ఇది చేసుకుని ప్రజలు సింపతి తెచ్చుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరు సెల్ఫీస్గా ఆడితే దాంట్లో ఖచ్చితంగా ఈమెన్లో జెన్యూన్ అని చెప్తాను నేను. అది. ఫ్లిప్ అంటూ ఎవరు లేరు ఈ వీక్లో అయితే. కానీ ఎవరు తనుజనే ఎటు నాన్న అంటది, తర్వాత మళ్ళీ ఏమైనా వచ్చిందనుకో భరణిస్సర్ అంటది. అదేదో నాకు అర్థం కాదు. మన నాన్న అని చెప్పి మొన్న భరణి గారి డబ్బులు వచ్చేటప్పుడు నాన్న నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పింది. మరేమో మొన్న ఏదో నామినేషన్ అప్పుడు భరణిస్సర్ అన్నది. అదే కదా మరి భరణిస్సర్, అదే ఆ ఫ్లిప్ అవుతుంది కాబట్టి ఆ నమ్మక ద్రోహాన్ని నమ్మే ఇస్తున్నారు ఇక్కడ. అదే. సో నేను చెప్పేది తనుజని నమ్మొద్దు, తనుజకు ఓటు వేయొద్దు. కళ్యాణ్ పడాలా, కళ్యాణ్ కూర్చోవాలా, కళ్యాణ్ నించోవాలా, కళ్యాణ్ పడుకోవాలా, కళ్యాణ్ తిరగాల, కళ్యాణ్ కప్పు గెలవాలా, అంతే. పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. అదేం లేదండి, నా మనసులో మాటలు చెప్తున్నాను, మేము ఎందుకు చెప్తున్నాను. నమస్తే జర్నలిస్టులందరికీ. బిగ్ బాస్ చూస్తున్నారా? డైలీ చూస్తున్నా, ఎందుకంటే అందులో నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇమ్మాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి. నేను ఎప్పుడు ఇమ్మాన్యుయల్కే ఓటు వేస్తున్నా, ఆయనే విన్నర్ కావాలని కోరుకుంటున్నా. అవును, ఇద్దరున్నారు అంటున్నారు, కన్నడిగా తనుజ గౌడ అండ్ జవాన్ కళ్యాణ్ ఉన్నారు అంటున్నారు. అది మనం చెప్పలేం కదా, అది పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం ఇమ్మాన్యుయల్ మంచి పీక్స్లో ఉన్నాడు, కానీ ఓట్లు అనేవి ప్రజలు నిర్ణయించేది కదా. తనుజాకి ముఖ్యంగా అక్కడ కర్ణాటక నుంచి మంచిగా ఓటింగ్ వస్తుంది యాజ్ పర్ మై నాలెడ్జ్. ఆమెకి బెంగళూరు నుంచి, మంగళూరు నుంచి, మైసూరు నుంచి, ఉడిపి నుంచి, బళ్ళారి నుంచి, హంపి నుంచి, బీదర్ నుంచి మంచిగా ఓటింగ్ వస్తుంది. అలాగే జవాన్కి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బాగా ఓట్లు వస్తున్నాయి, ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ కదా, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి అయితే జవాన్కి ఓటింగ్ బాగా వస్తుంది.
వాళ్ళిద్దరిలో మరి ఎవరు గెలవాలనుకుంటే జవానే గెలవాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగు వాళ్ళే గెలవాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఈ తనూజ అంత సేఫ్ గేమ్ ఆడుతుంది, అంత కన్నింగ్ ఆడుతుంది. ఓటింగ్ పరంగా ఆమె పైకి లేపేశారు. మా టీవీ కూడాను ఆమెని నెత్తి మీద పెట్టుకుంటుందని అర్థమైపోయింది నాకు. మా టీవీ ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. తెలుగు వాళ్ళు ఎప్పుడు తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు. ఏంటో మరి బిగ్ బాస్లో విషయానికి వస్తే లాస్ట్ టైం కూడా చూస్తే నిఖిల్ గౌడ కన్నడిగా ఆయన గెలిచాడు, కప్పట్టుకొని వెళ్ళాడు. ఈసారి ఆమె వెళ్ళేటట్టు ఉందని అంటున్నారు, వార్తలు వస్తున్నాయి. ఎనీవే లాస్ట్ మినిట్ వరకు మేమంతా పోరాటం చేస్తాం. జవాన్ కళ్యాణ్కి అయినా తెలుగు వాళ్ళకి రావాలని మేమైతే కోరుకుంటున్నాం. ఓటింగ్ బట్టి ఆడియన్స్ ఎవరు ఆమెకి సపోర్ట్ చేయడం లేదు. ఓటింగ్ బట్టి ఆమెకి మా కర్ణాటక నుంచి మంచిగా ఓటింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరో ఒక 5% ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు తనుజకి. మన వాళ్ళు తక్కువ మొబైల్ యూజ్ చేసేది. కన్నడిగాస్ ఇంకా మొబైల్ పట్టుకొని ఉన్నట్టున్నారు దీనికోసం. అందరూ కాదు, కొంతమంది. ఎనీవే చూద్దాం, ఇంకో 1 వీక్ ఉంది కదా. విన్నర్ మనం అనుకున్నట్టు అయిపోదు కదా. నేనైతే ఇమ్మాన్యుల్ విన్నరు, సుమన్ శెట్టి రన్నర్ కావాలనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు టాప్ 2 పొజిషన్స్లో ఓటింగ్ పరంగా చూసుకుంటే కన్నడిగా తనుజ గౌడ అండ్ మన జవాన్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో నేనైతే వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటేయమని అడిగితే నేనైతే కంపల్సరీ మన తెలుగు వాళ్ళకి వేస్తాను, కళ్యాణ్కే వేస్తాను. పడాల పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే ఆయన చాలా కష్టపడుతున్నాడు. స్టార్టింగ్లో ఆయన డల్గా ఉండేవాడు అనమాట, గోడ కొట్టిన పిడకలాగా. కానీ ఎప్పుడైతే ఈ రీతు చౌదరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిందో ఇంకా అగ్గినంతా బయటకు వచ్చేసింది, లావా అంతా. సో ఆయన గెలవాలని నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇన్ కేసు వాళ్ళిద్దరే రన్నరు విన్నర్ అని ప్రజలు డిసైడ్ చేస్తే, ఎందుకంటే ఆయన యంగ్, ఏజ్ కూడా తక్కువ, 25-26, బాగా ఆడుతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేనే షాక్ అయ్యాను, బస్సుల మీద వాల్స్ మీద కూడా ఆయన పోస్టర్లు అంటిస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. సో ఆయన గెలవాలని నేనైతే కోరుకుంటున్నాను. జై జవాన్ జై కిషాన్.